హా! ఇన్ని దినాలు ఎటు పోయిండో ఏమో ఈ టిల్లుగాడు. మంచిగా ముచ్చట్లు పట్టుకొచ్చేటోడు. బగ్గ తిని బిర్రగా పన్నడు గావచ్చు. 4 దినాల సంధి కొలువుకే అత్తలేడు. మరి ఇయాల ఏం చేత్తాండో ఏమో. అరే టిల్లుగా! అన్న నమస్తే అక్క. నమస్తే అక్క. అక్క అక్క గుర్తుందిగా మనదే. సరే నువ్వు మాకు ఓటు వేయాలి. ఓకే, ఓటు మాత్రం మా అన్నయ్యకే పడాలి. ఇంకా నల్ల బాధ వచ్చినా ఏ బాధ వచ్చినా నేనుంటా మీకోసం. సమాధేందా? ఓటు ఈసారి మున్సిపల్ నువ్వే నాకు వేయాలా? అర్థమవుతుందా? ఈసారి ఓటు మామూలుగా ఉండదు. అగో ఈడేంది ఏదో నాయకుల అవతారం ఎత్తినట్టే ఉండు. అగో మా బావి మంచిది, బంగారం నచ్చలే. నీకేం కావాలి? ఎండి కమ్మలు కావాలన్నా, ఎండి దిమ్మలు కావాలన్నా, బగర్బు కావాలన్నా, మటన్ కావాలన్నా, చికెన్ కావాలి, ఏం కావాలి చెప్పు 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 చెప్పు. 4 దినాలు ఇంట్లో ఉంటే దిమాగ్ సక్కగా అయినట్టుంది పోరంది. మంచిగా మాట్లాడుతుండుగా. చెప్పురా చెల్లెమ్మ, నీకేం కావాలి చెప్పు. గ్యాప్ ఇవ్వు. నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మో. ఆపురా నువ్వు టిల్లుగా. దిమాకేమన్నా సక్కగా అయిందా? నా విలువ తెలిసొచ్చిందా మరి? దీని బొందా ఆయన రాజకీయ నాయకులు ఎట్లుంటారు దీనికి తెలియదే ఏంది. అవసరం ఉన్నప్పుడు ఒక లెక్క, అవసరం తినడానికి ఇంకొక లెక్క ఉంటారు. ఆయన దీన్ని తెలిసేది దీని బొంద బోర్లేదు. ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది దేశం. పాట ఏందిరో నీ దాంట్లో నువ్వే గులుక్కుంటున్నావు. ఏం లేదే చెల్లె. ఇగో నామినేషన్ ఎన్ని పోయినా అందుకని 4 దినాలు రాలే. ఓ అక్క, ఓ చెల్లె, ఓ అన్న, ఓ తమ్మే. ఓరిపోడా ఎందుకురా కథలు పడుతున్నావు? గా బరుగందుకో అన్న ఈ నోవరక్షణ తట్టుకోలేకపోతున్నా నేను. ఎందుకంత కోపమే చెల్లెమ్మ? జర నీ ఓటు, మన కుటుంబ సభ్యుల ఓట్లు, గట్లని మీ గల్లు ఓట్లు, అట్లని టీవీ చూసావా గలందరు ఓట్లు నాకే ఏమని చెప్పు. నువ్వు చెప్తే వాళ్ళు ఎత్తారే, జర చెప్పరాదు. ఓర్ నీటిల్లుగా చెల్లి అక్క బంగారం అన్నప్పుడే మతి పోయినట్టుంది అనుకున్నా. కానీ ఏదో మతలబ్ పోతుంది అనుకున్నారా? అయినా గింత సీన్ లేదు ఈయనకి అని డౌట్ కొట్టిందిరా. ఓట్ల కోసమారా చెల్లమ్మ పాదం మీద పుట్టుమచ్చ అని దీర్ఘాలు తీసి పాటలు పాడింది. నువ్వు బాగా కాళ్ళ పెళ్లిలేక అడ్డమడతావు ఎప్పుడు. పోనట్టుంది ఏమ్రా? అరే ఏం చేసిర్రు ఆ పార్టీ వాళ్ళు? ఏం చేయలేరురా, మన్ను చేసిర్రు. ఏం చేసిర్రా? అరే గా పార్టీ చూడు మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. ఈ పార్టీ చూడు ఇది చేస్తాం అది చేస్తాం. ఏం చేసినా ఏ చెయ్యరు చేపరు, గట్నే ఉంటుంది నోటి మాటకి. అరే నేనే గెలిచినా అనుకో అన్నీ చేస్తారా భయ్. మొత్తం గవర్నమెంట్ దింపుతా, మొత్తం నా గల్లీ మొత్తం సాఫ్ చేసేస్తా, నా డివిజన్ మొత్తం మొత్తం ఇట్లా ఆగమాగం చేసి పడేస్తా. మామూలుగా ఉండదు పిల్లిగాడంటే. ఏమనుకుంటున్నావు? అరే నీకేవలేస్తారా ఓట్లు? దుంకం లేనాడు బర్రెను కొనుక్కున్నట్టు భలే పని ముంగటేసుకున్నావు పో. గుద్దిరక్క ఓట్లు అద్దరం గారు చెప్తాను. నా మొర మంచోళ్ళు గారు రా చెప్తే ఇన్నుడు రాదు, వట్టే మోసం చేస్తారు. ఆహా జర్ర బార్ పేపర్ రాసిగానే కథ ఓ ఉబ్బిపోయారు. మొత్తం రాసిచ్చిర్రు. రాసియంగానే ఏం చేసారు? అరే నమ్మిర్రు కథం. ఇప్పుడు ఏమైనా తెడ్డు చూపిస్తున్నారు. ఓరి నీటిలుగా గిరేంద్ర గంత ఘోరంగా తిడుతున్నావు. ఈ బొంద నేను ఈ బొంద ఒకళ్ళు తిట్టుకొని మన్నెత్తి పోసుకుంటేనే ఓట్లు పడతాను. నీకు తెలియదు ఆ ముచ్చట? ఏంటంటే పదే నడుతుంది. పెద్ద పెద్ద లీడర్లు అందరు కూడా ఏం చేస్తాను, ఒకళ్ళు తిట్టుకుంటారే కదా. వాళ్ళకి ఇది చేసిరు మేము ఇది చేస్తాం, వాళ్ళు అది చేస్తారు మేము ఇది చేస్తాం అని చెప్పుకుంటారు కదా. మన్నెత్తి పోతేనే ఇప్పుడు ఏం చేస్తారు, ఓట్లు వేస్తారు. అందుకనే రాజకీయాలలో ఒకళ్ళు తిట్టుకోవాలి. అరే నువ్వు గిట్లా మాట్లాడితే నీకు ఎవ్వరు ఓట్లు ఎత్తారా? ఒకళ్ళు మన్నెత్తి పోసుకుంటారు కదా. అందుకనే రాజకీయ నాయకుల్ని నేను కూడా ఫాలో అవుతానా. ఇప్పుడు నేను కూడా గట్టినే చేయాలి కదా. తిడితేనే నడుస్తుంది, లేకపోతే ఓట్లు రావక్క. హబ్బా ₹1,00,000 మాట చెప్పినవరా? నిజమే అంత పెద్ద లీడర్లు అత్తాన్రు గాని ఆడు ఈడు అరై తురై గివ్వే మాటలు రటిల్లుగా. ఏందో నీ తిప్ప నువ్వు వాడు గాని మన ఆడకట్టోళ్ళు ఓట్లు నీకే ఏపిత్తతి. సరేనే ఇక మస్తున్నది, ఇంకా తిట్టేది నేను పోతానా. ఇక నీతో ముచ్చటెట్టుకుంటూ కూర్చున్నానుకో నామినేషన్ పట్టింది. నామినేషన్ పైసలు కూడా వెళ్ళి ఎవరన్నా పైసలు వంచాలి, మందు వంచాలి, గలీలలో నేను అక్క ఇళ్ళకి అందరు గడుచుకోవాలి. కథలు నీతో ముచ్చట పెడితే ముచ్చట టికెట్. అరే తిడతా కాదురా ప్రచారం చేస్తాన్రా. ఈడు పెద్ద పెద్ద నాయకులను బాగా ఫాలో అవుతున్నట్టుండు.